సమస్యలు పరిష్కరించుకుంటే ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆటో కూడా కదలదని రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఐకాస నేతలు నిర్ణయించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ ఛార్జీలు పెంచాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లకు బదులుగా ప్రభుత్వమే ఒక కొత్త యాప్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే 24న తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు నిరవధిక బంద్కు వెళ్లనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో కాలయాపన చేస్తుంది. కాబట్టి గత్యంతరం లేక ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో 14 సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు నిరవధిక సమ్మెలకు వెళ్లడం జరుగుతుంది. మేము ముఖ్యంగా గౌతమ కోరికలు ఏం కోరలేదు. ఆటోమీటర్ ఛార్జీలు పెంచమన్నాం. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని అన్నాం. అదేవిధంగా ఆర్టీసీకి ఈవీ ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదన విరమించుకోవాలని చెప్పినాం. ఈ 12,000 రూపాయల ఆర్థిక భారం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ ఆర్థిక భారాన్ని పక్కా పెట్టి మిగతా డిమాండ్లైనా పరిష్కరిస్తుందనే ఆశతో ఉన్నాము. ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో సంఘాలన్నీ పిలిపించి మా సమస్యలు పరిష్కరించకపోతే 24వ తారీఖు నుంచి ఒక సమ్మెనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలను వారికి సంక్షేమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రవాణా శాఖ మంత్రి పునరాలోచించి వారికి జరుగుతున్న సమస్యలను సమీక్ష చేసి వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ వారు ఏదైతే సమ్మెకు పోతా ఉన్నారో మేము కూడా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రోడ్డు రవాణాపై జీవిస్తున్న అందరి కార్మికుల గురించి ఆలోచించి ఒక వెల్ఫేర్ బోర్డు ఖచ్చితంగా మీరు వెనువెంటనే దాని మీద ప్రయత్నం చేయాలని, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.